ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తన భూమిలో నుంచి రోడ్డు వెయ్యొద్దు అన్నందుకు ఆ భూమి యజమానిపై దాడికి దిగారు టీడీపీ నేతలు. రాచర్ల మండలానికి చెందిన నెమలిరెడ్డికి చెందిన పట్టా భూమిలో నుంచి ఓ టీడీపీ నేత ఫ్యాక్టరీకి అక్రమంగా రోడ్డు వేయడానికి యత్నించాడు. నెమలిరెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తేవడంతో రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు బూతులు తిడుతూ నెమలిరెడ్డి ఇంటిపై దాడికి దిగారు. మహిళలపై దాడికి యత్నించారు. అంబటి రాంబాబు ఇంటిని ఎలా నాశనం చేశామో అలాంటి గతే పడుతుందంటూ వార్నింగ్ ఇవ్వటం కూటమి కక్ష రాజకీయాలకు అద్దం పడుతోంది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా. నా భర్త పని మీద వేరే ఊరికి పోయాడు. 50 మంది వచ్చేసిండ్రు. వచ్చి గందరగోళం చేసి నీ భర్తను చంపుతాను, కొడతాను, తిడతాము, వాడిని వేసేస్తాము, రోడ్డు ఎట్టయ్యేమో మేము చూస్తాము అన్నారు. ఆ రోడ్డు విషయం నాకు తెలియదు, ఇంకో తెలియదు, నాకు తెలియదు. ఆయన వచ్చిన తర్వాత నేను మాట్లాడతారు పోనేనంటే వాళ్ళు వినకుండా వాడిని చంపేస్తాము, వాడిని ఏ కాడికని పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం స్పందించలేదు. ఒక ఆడగుతుని ఇంట్లో ఉంటే 60 మంది వచ్చారు ఇంటి మీదకి. లేరు అన్నా కానీ భయంతో గుప్పెట్లో ప్రాణం పెట్టుకుని పోతున్నాం. దినదినం గండంతో బతుకుతున్నామండి. ఈ ప్రభుత్వంలో మాకు రక్షణ లేదు. రే, నువ్వు రెస్పాండ్ ఇవ్వకపోతే నీ ఇల్లు కొలాప్స్ చేస్తా. నువ్వు అంబటి రాంబాబుకు ఏం జరిగిందో అది గిద్దరులో చేసి చూపిస్తా. అంతకంటే బీభత్సం, భయానకం. నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెద్ద తోపు తురుంసి రెడీగా అని అనుకుంటున్నావు. నిన్ను పోకటేళ్లతో నీ ఊర్లో కాదు ఎక్కడ లేకుండా చేస్తా. నిన్ను అసలు రెడ్డి అనే పదమే లేకుండా చేస్తా. నువ్వు మా మాటకి ఇప్పుడు మర్యాదగా విన్నావు. మర్యాదగా ఫోన్ ఎత్తి సమాధానం ఇచ్చే బాగున్నావు. లేకపోతే ఇండ్లు ఉండదు, వాకిలు ఉండదు.